హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు చికెన్ కర్రీ ఎట్లా చేయాలో చూద్దామండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్, అలాగే 3 స్పూన్స్ కారం, ఇప్పుడు చికెన్ మసాలా 2 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే ధనియాల పౌడర్ 1 స్పూను, 1 కప్పు పెరుగు వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి అంతా పట్టేటట్టు కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక 2 ఆనియన్ కట్ చేసి వేస్తున్నానండి. అలాగే ఒక చిన్న టమాటా కట్ చేసుకుని వేస్తున్నాను. అలాగే 1 స్పూను గసగసాలు, అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఇలా పేస్ట్లా చేసుకుని పెట్టుకుందాం పక్కకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఆనియన్ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, అలాగే ఒక స్టార్ నైస్ వేస్తున్నానండి విరిపి, ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు దీంట్లోకి 2 ఆనియన్ కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా దగ్గరగా వేగనివ్వాలండి. దీంట్లోకి చిటికెడంత పసుపు వేస్తున్నాను, కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆనియన్స్ వేగడానికి. ఒకసారి కలిపేసుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. చూడండి, ఇలా వేగింది కదా. ఇప్పుడు దీంట్లోకి అల్లం పేస్ట్ వేస్తున్నానండి 2 స్పూన్స్. అల్లం పేస్ట్ కూడా వేసాక కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఇదంతా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుని పెట్టుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ వేసాక స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో వేగనిద్దాం. చూడండి, 10 నిమిషాల తర్వాత చూస్తున్నాను నేను. ఇలా దగ్గరగా అయిపోయింది కదా, ఇంకా కొంచెం వేగితే సరిపోతుందండి. ఒకసారి మూత పెడదాం. చూద్దామండి. ఇప్పుడు బాగా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలండి. ఇలా చికెన్ మొత్తం వేసేసుకొని మనం దీంట్లోకి వాటర్ అవి ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. కొన్ని వాటర్ మనం కలిపింది వేస్తే సరిపోతుంది. ఇలా వాటర్ వేస్తే ఇంకేం వాటర్ వేయనవసరం లేదండి. పెరుగు వేసాం కాబట్టి వాటర్ వస్తాయండి చాలా. తర్వాత అవసరం అనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి, కర్రీ ఎంత వాటర్ వచ్చినాయి కదా. మనం అసలు కొన్ని వాటర్ మాత్రమే వేసాం కదా. మనకి చికెన్కి వాటర్ వస్తాయండి. ఆల్రెడీ మనం కొంచెం పెరుగు వేసాం కాబట్టి ఇంకా వాటర్ వస్తాయి. వాటర్ అయినా అవసరం లేదు. ఇలానే ఒకసారి కలిపేసుకొని ఇంకో 10 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తున్నాం కదా. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు.
ఇలా అంత దగ్గరికి అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత దించేసుకుంటే అయిపోతుందండి. ఒకసారి కలిపేసుకొని ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి పీస్ మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి నేను. చూడండి ఎంత గ్రేవీగా ఉంది కదా కర్రీ. ఇవి చపాతీల్లోకి, రోటీల్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి కర్రీ. పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.